ప్రభుత్వం రైతులకు తీవ్ర అన్యాయం చేసిందని కొత్తివేని జెడ్పీటీసీ ఆరోపించారు. రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం రైతులకు తీవ్ర అన్యాయం చేసిందని కొత్తివేని జెడ్పీటీసీ మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జోన్ 3 ప్రచార విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ మైలా రత్నకుమారి ఆరోపించారు. ఎలినినో ప్రభావంతో రైతులు సాగునీటి కోసం ఎదురు చూస్తున్నారని, జూన్ మొదటి వారంలో రావాల్సిన వర్షాలు ఇప్పటి వరకు రాకపోవడంతో వరి నారుమడులు వేసిన రైతులు నీరు లేక నారుమడులు ఎండిపోతున్నాయి. కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు రైతులను పట్టించుకున్న దాఖలాలే లేవన్నారు. కృష్ణా డెల్టాకి కూటమి ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని, తక్షణమే సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో వైఎస్ఆర్సీపీ పార్టీ పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు కొత్తివేని జెడ్పీటీసీ మైలా రత్నకుమారి. రైతులు ఈ ఇబ్బందులు ఎంతగా పడుతున్నారో అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు కనుక మీరు ఈ వాటర్ అనేది రిలీజ్ చేయకుండా రైతుల్ని ఎంత నిర్లక్ష్యంగా చూస్తే రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చూస్తూ ఉండే పరిస్థితి అయితే లేదు. ఖచ్చితంగా మా జిల్లా పార్టీ అధ్యక్షులు ఎవరైతే పేరున్నారో పేర్నాని గారి ఆధ్వర్యంలో, మా ఇన్ఛార్జ్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రాంతం నుండి ధర్నాలు చేయడం, రోడ్డు పైకి వచ్చి రైతులు ధర్నా చేయడం ఖచ్చితంగా మీరు చూడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పటికైనా తెలుసుకుని రైతులకు నీళ్లు వెంటనే రిలీజ్ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతులకి ఇంత అన్యాయం జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము రైతులకు వాటర్ అనేది రిలీజ్ చేయండి అని అడుగుతూ ఉంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే పట్టుసీమ నుండి నీళ్లు తెచ్చేస్తున్నాం, ఖచ్చితంగా ఒక 4-5 రోజుల్లో వచ్చేస్తుంది అని చెప్పి 1 వీక్ క్రితమే ఈ టీడీపీ నేతలు మళ్ళీ అనౌన్స్మెంట్లు గ్రూపుల్లో పెట్టారు. ఇంతవరకు ఆ వాటర్ వచ్చిన దాఖలాలే లేవు. రైతులు ఇంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ఖచ్చితంగా వెంటనే నీళ్ళు అనేది రిలీజ్ చేయాలి. రైతులు ఏదైతే కష్టపడుతున్నారో వాళ్ళ కష్టాలకు అనుగుణంగా మీరు పరిపాలన అందించాలి. మీరు ఇట్లా రైతులతో ఆడుకుంటే ఊరుకునే ప్రసక్తే లేదు. ఇంతవరకు మీరు వరి నాట్లకి సంబంధించి ఎట్లాంటి అనౌన్స్మెంట్ అంటే మేము మీకు పంట వేసుకోవడానికి ఇస్తున్నామని చెప్పి ఫస్ట్ ఏదైతే చెప్పారో ఈ పంటకు సంబంధించి వాటర్ రిలీజ్ చేస్తామని చెప్పి శాసనసభ్యుల దగ్గర నుంచి కానీ ఎక్కడి నుంచి ప్రభుత్వం నుంచి కానీ అనౌన్స్మెంట్ రాలేదు. ఆల్రెడీ ఇప్పటికే ఆకుమండ వేసుకున్న పరిస్థితి ఉంది. మరి రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. ఆకుమండలు ఎండిపోతున్నాయి, మళ్ళీ ఆకుమండ నార్మల్ ఖచ్చితంగా వేసుకోవాలి. అట్లాంటప్పుడు మీరు ప్రభుత్వం నుంచి విత్తనాలు ధాన్యం ఏదైతే ఉందో సప్లై అందించాలని ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. చెప్పాలంటే ఇక్కడ ఉన్న శాసనసభ్యులు జూన్ మొదటి వారంలోనే పంటకు నీరు అనేది నేను రిలీజ్ చేస్తాను అని చెప్పి దాల్వా పంట అప్పుడే చెప్పడం జరిగింది. దాల్వా ఎలాగో ఇవ్వలేకపోతున్నాను కాబట్టి ఖచ్చితంగా జూన్ 1st వీక్ లోనే వాటర్ అనేది రిలీజ్ చేస్తాము, రైతులందరూ ఖచ్చితంగా ప్రిపేర్డ్ గా ఉండండి అని చెప్పి ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. దానికి తగ్గట్టుగానే రైతులు ఏం చేశారు, జూన్ 1st వీక్ అంటే మనం ముందుగానే అలర్ట్ గా ఉండాలి కదా అని చెప్పి ఆ ఆకుమళ్ళు వేసుకునే ఏవైతే ఉన్నాయో అవన్నీ బాగు చేసుకుని నార్మల్ వేసుకోవడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితి. సిద్ధంగా ఉండి ఈ లోపు అరకొరగా వర్షపాతం అనేది నమోదైంది. ఆ వర్షం పట్టుకుని ఎలాగో ఎమ్మెల్యే గారు శాసనసభ్యులు చెప్పారు కదా వాటర్ వచ్చేస్తుంది, కాలువలు ఖచ్చితంగా వచ్చేస్తాయని చెప్పి నార్మల్ వేసుకోవడం జరిగింది. ఆ నార్మల్ వేసుకున్నారు. ఇటు ఎలినో ఎఫెక్ట్ వల్ల వర్షపాతం అనేది నమోదు కాలేదు. ఈ కాలువలు అనేది ప్రభుత్వం నుండి రావట్లేదు, వదలలేదు. పూర్తిగా కృష్ణా డెల్టాకి పూర్తిగా అన్యాయం చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వం. ఎందుకు అంటే ఏదైతే వర్షాలు నమోదయ్యి ఆ వర్షాలను చూసి రైతులు నార్మల్ వేసుకున్నారో అదే టైంలో కరెక్ట్ గా రాజధాని పనులకు అడ్డంకిగా మారిపోతుంది అని చెప్పి వర్షపాతం వరదల నీటి ప్రభావం కృష్ణా నదికి చేరితే కృష్ణా నదిలో నుండి ఏదైతే వాటర్ ఉందో రైతులకు రిలీజ్ చేయాల్సిన వాటర్ వృధాగా సముద్రంలోకి వదిలేశారు ఈ కూటమి నాయకులు. ఎందుకు అంటే రాజధాని పనులు చేసుకోవాలని చెప్పి రాజధాని పేరుతో రైతుల్ని ఇంత దగా చేస్తూ మోసం చేస్తా ఉన్నారే. నిజంగా ఈ రోజు నార్మల్ వేసుకున్న రైతులు కష్టాలు కన్నీళ్ళు అంతా ఇంత కాదు, కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు. నార్మల్ పూర్తిగా ఎండిపోయి మొత్తం అవి రాగుడితో సహా బయటకు వచ్చేసే పరిస్థితి.
ఇంతవరకు నీళ్లు అందించట్లేదు. ప్రభుత్వ పరంగా పూర్తిగా విఫలమైంది ఈ కూటమి ప్రభుత్వం. రైతుల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి రైతుల్ని ఇంత క్షోభకు గురి చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించుకుంటది.